హాయ్, వెల్కమ్ టు ఎన్టీవీ డిజిటల్. కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్య వ్యవహారం దేశాన్ని ఇప్పటికే కుదిపేస్తోంది. ఈ కేసులో ఆనవాళ్లు చెరిపేయడం, దోషులను పట్టుకోవడంలో నిర్లక్ష్యం, ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం, ఆసుపత్రి యాజమాన్యంపై ఆరోపణలు వస్తుండడం లాంటి అనేక అంశాలు ఈ కేసులో వెలుగు చూశాయి. మమతా బెనర్జీ సర్కార్ చేతకానితనంతో కేసు సిబిఐకి వెళ్ళింది. సిబిఐ ఛార్జ్ తీసుకునేలోపే అక్కడ ఆనవాళ్లన్నీ చెరిపేశారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగమే నిందితులకు ఆశ్రయం ఇస్తోందనే ఆరోపణలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అందరి వేళ్లు ఇప్పుడు సీఎం మమతా బెనర్జీ వైపే ఉన్నాయి. కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ అత్యాచారం కేసు ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఈ కేసు వెనుక అనేక చిక్కుముళ్లు కనిపిస్తున్నాయి. కేసును విచారిస్తున్న సిబిఐ స్థాయి నివేదికను సుప్రీంకోర్టుకు అందించింది. ఇందులో అనేక ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూశాయి. జూనియర్ డాక్టర్ అత్యాచారం తర్వాత బెంగాల్ ప్రభుత్వం సరిగా స్పందించకపోవడంతో కేసు సిబిఐకి వెళ్ళింది. ఈలోపు సుప్రీంకోర్టు కూడా కేసును సుమోటోగా స్వీకరించింది. కేసు వివరాలను ఎప్పటికప్పుడు తెప్పించుకుంటోంది. గురువారం ఈ కేసుకు సంబంధించిన స్థాయి నివేదికను సిబిఐ సుప్రీంకోర్టుకు అందించింది. ఇందులో అనేక విషయాలను ప్రస్తావించింది. కేసు నమోదు చేసిన 5 రోజుల తర్వాత కేసును తమకు అప్పగించినట్లు సిబిఐ పేర్కొంది. అంతేకాక తాము ఆసుపత్రికి వెళ్లేసరికే అక్కడ క్రైమ్ సీన్ను పూర్తిగా మార్చేసినట్టు చెప్పింది. దీంతో దర్యాప్తు సవాల్గా మారినట్టు తెలిపింది. బాధితురాలి దహన సంస్కారాలు ముగిసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనుమానాలకు తావిస్తోందని సిబిఐ వెల్లడించింది. మొదట ఆమె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని స్పష్టం చేసింది. వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ఆసుపత్రి యాజమాన్యం ప్రయత్నిస్తోందని అనుమానించిన తల్లిదండ్రులు, సహచరులు వీడియో రికార్డు చేయాలని పట్టుబట్టారని తెలిపింది. దీంతో పోస్ట్ మార్టాన్ని వీడియో రికార్డు చేశారని తెలిపింది. కోల్కతా డాక్టర్ అత్యాచారం కేసులో పోలీసుల తీరు దారుణంగా ఉందని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. గత 30 ఏళ్లలో ఇలాంటి లోపాలను తాము చూడలేదని చెప్పిందంటే వాళ్ల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ అత్యాచారం తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరుపై మొదటి నుంచి అనేక అనుమానాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ ఘటన తెల్లవారుజామున జరిగితే పోలీసులు మధ్యాహ్నానికి అక్కడికి చేరుకున్నారు. అప్పుడు కూడా వెంటనే దాన్ని పట్టించుకోలేదు. యాజమాన్యం అది ఆత్మహత్య అని చెప్పింది. క్రైమ్ సీన్ చూసిన పోలీసులు ఇది సూసైడ్ కాదు, మర్డర్ అని చెప్పలేకపోయారు. అంతేకాక ఎఫ్ఐఆర్ నమోదులో కూడా తీవ్ర అలసత్వం ప్రదర్శించారు. అంత్యక్రియలు జరిగిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆసుపత్రిలో వాతావరణాన్ని సెటరేట్ చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో అక్కడ పరిస్థితి దారుణంగా తయారైంది. కేసును సరిగా డీల్ చేయకపోగా పరిస్థితులను మరింత దిగజార్చేలా పోలీసులు వ్యవహరించారు. సీసీటీవీ ఫుటేజ్ మాయమైనా పట్టించుకోలేదు. దీంతో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు నమోదులో లోపాలపై ప్రశ్నించింది. ఈ కేసు వివరాలను మొదట రికార్డుల్లో నమోదు చేసిన పోలీసు అధికారిని సెప్టెంబర్ 5న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఆర్జీకర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తీరు కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. వైద్యులకు రక్షణగా ఉండాల్సిన ఆయనే నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు అర్థమవుతోంది. పైగా ఆయన అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ అత్యాచారానికి గురైన తర్వాత ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ రాజీనామా చేయాలని సహచర డాక్టర్లు డిమాండ్ చేశారు. ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన మొదలైంది. దీంతో ఆయన్ను అక్కడి నుంచి బదిలీ చేసి మరో కీలక పదవి అప్పగించారు. దీన్ని బట్టి ఆయన ఎంత పవర్ఫుల్లో అర్థం చేసుకోవచ్చు. తన పరిధిలోని ఆసుపత్రిలో ఓ డాక్టర్పై రేప్, మర్డర్ జరిగితే ఆ ప్రిన్సిపల్కు మరో పదవి కట్టబెట్టడం ఏంటని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన్ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత సిబిఐ ఆయన్ను విచారించడం మొదలుపెట్టింది. అయితే విచారణలో ఆయన పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారని సిబిఐ వెల్లడించింది. దీంతో ఆయనతో పాటు ఆ రోజు విధుల్లో ఉన్న 4 డాక్టర్లకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేసేందుకు కోర్టు అనుమతించింది. పైగా ఆసుపత్రిలో అవయవాల అక్రమ వ్యాపారం జరుగుతోందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అందుకే ఈ ఘటనను మొదట సూసైడ్గా నమ్మించేందుకు ఆసుపత్రి యాజమాన్యం ప్రయత్నించింది. ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ అత్యాచారం రోజు పరిణామాలు డ్రామాను తలపించాయి. ఘటనను కప్పిపుచ్చేందుకు ఆసుపత్రి యాజమాన్యం చివరి వరకు ప్రయత్నించింది. దానికి మమతా సర్కార్ కూడా పూర్తిగా సహకరించింది. అయితే చివరకు ప్రజాగ్రహానికి తలొగ్గక తప్పలేదు. ఆగస్టు 8వ తేదీ రాత్రి 2వ ఏడాది పీజీ చేస్తున్న 31 ఏళ్ల వైద్యురాలు ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్లతో కలిసి భోజనం చేసింది. ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకునే ప్రదేశం లేకపోవడంతో సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకోవాలనుకుంది. మరుసటి రోజు ఉదయం అదే సెమినార్ హాల్లో ఆమె సెమీ న్యూడ్ స్థితిలో ఒళ్లంతా రక్తంతో శవంగా మారింది. మొదట ఇది ఆత్మ
ఆత్మహత్య అని ఆసుపత్రి యాజమాన్యం బుకాయించింది. పైగా కుమార్తె మృతదేహాన్ని చూసేందుకు కూడా తల్లిదండ్రులకు అనుమతించలేదు. తల్లిదండ్రులు గట్టిగా పట్టుబట్టడంతో అత్యాచారం తర్వాత హత్య జరిగినట్లు తేల్చారు. ఇందుకు సివిక్ వాలంటీర్గా పనిచేస్తున్న 33 ఏళ్ల సంజయ్ రాయ్ కారకుడని గుర్తించారు. అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించారు. జూనియర్ డాక్టర్ అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ మనిషి కాదేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. అతని మానసిక స్థితి, ప్రవర్తన చూసిన వాళ్ళు వాణ్ణి పశువుతో పోల్చుతున్నారు. సంజయ్ రాయ్కి ఇప్పటికే 4 పెళ్లిళ్ళయ్యాయి. ఇతడి హింస భరించలేక భార్యలు పారిపోయారు. పోర్న్ వీడియోలు చూడడం ఇతని హాబీ. అతడి ఫోన్ నిండా అశ్లీల వీడియోలే. వాడిలో పశు లక్షణాలు ఉన్నట్లు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వైద్యులు చెప్పారు. అతడిలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఆ రోజు ఏం జరిగిందో పూసగుచ్చినట్టు చెప్పేశాడు. పైగా ఇప్పుడు నన్ను ఉరితీస్తారా, తీసుకోండి అని పొగరుబోతుగా సమాధానం చెప్పాడు. కోల్కతా డాక్టర్ అత్యాచారం కేసును విచారిస్తున్న సిబిఐ టీంలో సీమా పహూజా కీలకంగా మారారు. ఆమె డైనమిక్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు. ఇలాంటి కేసులను డీల్ చేయడంలో ఆమె ఎక్స్పర్ట్. కోల్కతా డాక్టర్ ఎపిసోడ్ ఎలాంటి మలుపులు తీసుకుంటుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో కేసును జార్ఖండ్ కేడర్కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ సంపత్ నెహ్రాకు అప్పగించింది సిబిఐ. ఈయన బృందంలో ఎంతోమంది సీనియర్ అధికారులు ఉన్నారు. వీళ్లలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు సీమా పహూజా. ఈమెను అందరూ లేడీ సింగంగా పిలుచుకుంటూ ఉంటారు. ఈమె సిబిఐ బృందంలో ఉండడంతో ఖచ్చితంగా దోషులకు శిక్ష పడుతుందనే నమ్మకం కలుగుతోంది. ఆమె ట్రాక్ రికార్డు గొప్పగా ఉండడమే ఇందుకు నిదర్శనం. మానవ అక్రమ రవాణా, మత మార్పిడులు, హత్యలు, బాలికలపై నేరాలకు సంబంధించిన కేసులను డీల్ చేయడంలో ఈమె ఎక్స్పర్ట్. నిందితులకు శిక్షలు పడేలా సాక్ష్యాధారాలు సేకరించడంలో సీమా పహూజా దిట్ట. హిమాచల్ ప్రదేశ్లో గుడియా అత్యాచారం, హత్య కేసును ఛేదించిన తర్వాత సీమా పహూజా వార్తల్లో నిలిచారు. ఓ లవ్ జిహాదీ కేసును కూడా ఈమె పట్టుకున్నారు. ఆ తర్వాత హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసును డీల్ చేసి సంచలనం సృష్టించారు. కోల్కతా ఆసుపత్రి ఇన్సిడెంట్ దేశమంతా ఊపేస్తున్న బెంగాల్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మొదటి నుంచి ఈ కేసులో మమతా సర్కార్పై అనేక విమర్శలు వస్తున్నాయి. జూనియర్ డాక్టర్ అత్యాచారం జరిగింది కోల్కతాలో. ఇది బెంగాల్ రాష్ట్ర రాజధాని. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. హోంమంత్రి కూడా ఆవిడే. తన రాష్ట్రంలో ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు దాన్ని సెటరేట్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదే. ఆమె దోషులను పట్టుకోవాలి, శిక్షించాలి. కానీ జూనియర్ డాక్టర్ అత్యాచారం కేసులో మమతా బెనర్జీ పూర్తిగా చేతులెత్తేశారు. ఘటన జరిగిన తర్వాత ఆసుపత్రి దగ్గర శాంతి భద్రతలను పరిరక్షించడంలో ఆమె పూర్తిగా విఫలమయ్యారు. పైగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపల్ను అక్కడి నుంచి తప్పించి మరో కీలక బాధ్యత అప్పగించడం విమర్శలకు తావిచ్చింది. ఇక నిందితుడిని ఉరి తీయాలంటూ అల్టిమేటం జారీ చేసి అభాసు పాలయ్యారు మమతా బెనర్జీ. వాస్తవానికి ఆ పని చేయాల్సింది ఆవిడే. కానీ ఆమె అది తన పని కాదన్నట్లు ప్రవర్తించారు. నిందితుడికి ఉరి తీయాలంటూ బాధితుల మాదిరి కోల్కతా వీధుల్లో ర్యాలీ తీశారు. నిందితులను శిక్షించాల్సిన పొజిషన్లో ఉన్న ఆవిడ పూర్తిగా చేతులెత్తేసి బాధితుల మాదిరి రోడ్లపైకి రావడం ఆమె చేతకానితనానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆ విషయాన్ని పక్కన పెడితే ఆసుపత్రి యాజమాన్యానికి కొమ్ము కాసేలా వ్యవహరించారు మమతా బెనర్జీ. ఆసుపత్రిపై అనేక ఆరోపణలు వస్తున్నా ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు. స్థానిక పోలీసులు సాక్ష్యాలను కాపాడడంలో విఫలమైనా వాళ్లపైన చర్యలు తీసుకోలేదు. మమతే వారికి పూర్తి అండదండలు అందించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంజయ్ రాయ్ని పావుగా వాడుకుని ఘటన వెనుక ఉన్న పెద్దలను కాపాడేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటనను ఛేదించడంలో మమత పూర్తిగా విఫలమైందని దేశం మొత్తం బలంగా నమ్ముతుంది. ఆమె ఉదాసీనత ఖచ్చితంగా ఆమె ప్రభుత్వానికి ఒక మాయని మచ్చలా నిలిచిపోతుంది. కోర్టులు జోక్యం చేసుకోకుండా ఉంటే అసలు ఈ కేసు బయటకు వచ్చేదే కాదేమో. ఇందుకు పూర్తి బాధ్యత ఖచ్చితంగా మమతా బెనర్జీదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి కోర్టు ఆదేశాల మేరకు బెంగాల్ ప్రభుత్వం, పోలీసులు సహకరిస్తారా, లేకుంటే వాళ్లకు కూడా సహాయ నిరాకరణ చేసి కేసును క్లోజ్ చేస్తారా అనేది వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం ఎన్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్.